దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. నమస్తే, నా పేరు గోగన ఆయిషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులను మరి దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పి రీవెరిఫికేషన్ చేసి ఉన్నారు. ఈ రీవెరిఫికేషన్లో భాగంగానే అర్హులైన నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, గుడ్డి, కుంటి, మోగ, చెమిటి, మెంటల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరిగి ఉంది. ఎందుకంటే 2010లో 2019 వరకు వాళ్ళకి వేసిన పర్సంటేజీ 80, 90, 100% చేస్తే మరి ఈరోజు మరి 2024లో వాళ్ళని వెరిఫికేషన్ చేస్తే 70, 60, 50గా వేసి ఉన్నారు. మేము మా వయసు ఆ టైంలో 2010లో మా వయసు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఇప్పుడు 40 సంవత్సరాలు. ఇప్పటికి మా ఒక వికలాంగత్వం పెరిగింది కానీ తగ్గదు. అంటే వికలాంగుల పర్సంటేజ్ పెరగాలి కానీ తగ్గకూడదు. రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే ఈ ఒక విషయాన్ని మరి మా యొక్క దివ్యాంగుల సంఘాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను కూడా ఒకటే తెలియజేస్తున్నా, నా యొక్క దివ్యాంగుల జాతికి అన్యాయం జరగకూడదని. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మళ్ళీ ప్లస్ అందుట్లో మరి రైల్వే పాసు, బస్ పాసు ఇవన్నీ విషయంలో కూడా మా యొక్క పర్సంటేజీని మరి తగ్గినట్లయితే మాకు ఆ ఒక ఫలితం మాకు రాదు. కావున గతంలో 2010 నుంచి 2019 వరకు ఏ ఒక్క పర్సంటేజ్ అయితే ఉందో ఆ పర్సంటేజ్ పూర్తిగా గతంలో ఉన్న వికలాంగుల పర్సంటేజీని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారికి కూడా తెలియజేస్తున్నాం. మా యొక్క దివ్యాంగులకి ఈ యొక్క రీవెరిఫికేషన్లో అర్హులైన దివ్యాంగులకి అన్యాయం జరుగుతుంది. కావున ఈ యొక్క విషయమే పూర్తి పరిశీలించి మాకు గతంలో ఉన్న పర్సంటేజ్ ప్రకారమే వికలాంగులు ఒక సర్టిఫికెట్లు అమలు చేయాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తున్నా. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత.